అనంతబాబు లాంటి వాడి మీద డిస్కషన్ ఏంటండి? ఇదే ఫేక్ ఫెలో, వాడొక స్మగ్లర్. వీళ్ళందరూ కూడా ట్రైబల్లో అంటే కొండల ప్రాంతానికి వెళ్ళి, ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ట్రైబల్స్ తాలూకా అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొంతమందిని గ్యాంగ్గా పెట్టుకొని ఒక రౌడీజాన్ని నడిపిస్తున్నటువంటి ఒక స్మగ్లర్ ఆయన కోసం మాట్లాడండి. వాళ్ళకి ఏమైనా విలువలు ఉన్నాయా? డ్రైవర్ని మర్డర్ చేసి మళ్ళీ డ్రైవర్ ఇంటికే పార్సిల్ తీసుకెళ్ళి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన కోసం మాట్లాడండి. ఎందుకు ఏం అవసరం అండి? మార్ఫింగ్ చేయాల్సిన అవసరం ఏంటి వచ్చింది? ఎవరికైనా ఎందుకు వస్తుంది? మార్ఫింగ్? ప్రతి మనిషిలో కూడా వీక్నెస్ ఉంటే ఉండొచ్చు, కానీ దానికి కొన్ని పరిమితులు ఉండాలి, కొన్ని హద్దులు ఉండాలి. హద్దులు దాటి ప్రవర్తించేటప్పుడు ఈరోజు సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది, అది ఎవడం చెప్పలేము. కాబట్టి ఆ రోజు కూడా ఇలాగే చెప్పాడు ఆయన. ఎవడు? పార్లమెంట్ సభ్యుడు. ఏం పేరు? వైసీపీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు. ఏం పేరండి ఆయన పేరు? హిందూపురం పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు. ఆయన కూడా గోరెట్ల మాధవ్. ఆయన గుడ్డలిప్పి జనం చూపించాడు, ఈయన గుడ్డలిప్పి జనం చూపించాడు. అంబటి రాంబాబు, సుకన్య, అదేదో ఇంకేవో ఇదో గంట అరగంటలు అనేక మంది అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇట్ సెల్ఫ్ ఆర్థిక నేరస్తుడు. ఎందుకు ఆ పార్టీలో ఇలా జరుగుతున్నాయనంటే, తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాలు అవుతుందండి. ఏనాడు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి జరగల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇట్ సెల్ఫ్ ఇది ఫేక్ ఫెలో. జగన్మోహన్ రెడ్డి ఇట్ సెల్ఫ్ ఈయన నేరస్తుడు, నేర మనస్తత్వం కలిగిన వాడు. ఆయనకి అవేమీ తప్పులుగా కనిపించవు. అదే చంద్రబాబు నాయుడు అయితే ఇటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తాడు. ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు గోరెంట్ల మాధవ్ని ఎందుకు చేయలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళ శాసనసభ్యుల్ని, వాళ్ళ పార్లమెంట్ సభ్యుల్ని. మీరు ఊరి మీద పడండి, ఊరి మీద ఉన్న ఆడవాళ్ళందరినీ చర్చేయండి, ఊరి మీద ఆడవాళ్ళకి అందరికీ చూపించండి అని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. ఫైనల్ వన్ క్వశ్చన్ సార్, ఏదైతే ప్రస్తుతం నారా లోకేష్ ప్రజా దర్బార్లో సామాన్యులు అందరూ కలుస్తున్నారు, ఎమ్మెల్యే హోదాలో మీరు కలవడం చర్చనీయాంశంగా మారింది. ఏం పర్పస్ ఏం లేదండి. నేను ఎవరిని ఎక్కడ కలిశాను అనేది ముఖ్యం కాదు. నా ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ఎక్కడికైనా వెళ్తాను నేను. ఇది